జా రేణుకా ఎల్లమ్మ దేవి గారికి జై. ఇక్కడ కావాలంటే కెమెరా కూర్చో మధ్య కూర్చో కూర్చో చూడొస్తుందో వాళ్ళకి మైక్ ఇంకో మైక్ వాళ్ళకి ఇచ్చేసి ఆ మైక్ మహారాజు గారికి జా రేణుకా ఎల్లమ్మ దేవి గారికి భూమండలమునా నే వెలసిన బులసినమ్మ భూమండలమునా భూమండలమునా నే వెలసిన బులసినమ్మ భూమండలమునా అయిపోయిందా నా ప్రాణనాథుడు గౌతమునేంద్రుడు నా ప్రాణనాథుడు గౌతమునేంద్రుడు తలయుడు జమాదాకి తలరి మాని రోవినుడి ఆయనకు బాగా చేయాలి తక్కువనే పడదు పదివేలు ఇస్తా లేవా ఓ చెల్లిమని నా నామము భూలక్ష్మీదేవి అని అందరు ముగ్గురు జమదగ్ని నా కుమారుడు తనయుడు జమదగ్ని మాది గౌతమహారాజము నేను ఇప్పుడు నా ప్రాణేశం ఇక్కడకు వెళ్ళిపోతున్నాను నా ప్రాణేశం ఇక్కడకు పోతున్నాం చెల్లిమని అవును చెల్లిమని పిలిపించు పెట్టాలని తీసుకొని వచ్చిన
ఇదిగో తల్లి నీ ప్రాణేశ్వరుని పిలిపించినాను ఇక్కడ నీ కూర్చున్నాడు చూడు తల్లి. ప్రాణేశ్వర వందనములు. దేవి చల్లగా వచ్చింది. ప్రాణేశ్వరి చల్లగా వర్ధిల్లుము ప్రాణేశ్వరి. వందనములు నా ప్రాణనాదా నీకు నే చేతో వందనమయ్యా నా ప్రాణనాథ వందనమయ్యా. వందనమయ్యా నా ప్రాణనాద వందనమయ్యా. పాద పూజలు చేయాలి. భక్తితో పాదపద్మములు భక్తితో పాదపద్మం భక్తితో భక్తి తోడుతా నేను నీ పాద పద్మములకు. పాద పూజలు చేయాలి. పాద వందనములు చేతో నీ పాద పద్మములకు. అందముగా నన్ను ఆశీర్వాదించండి. ఎల్లమ్మ దేవి గారికి నాదా ప్రాణేశ్వర. నాదా ప్రాణేశ్వర. ఓ ప్రాణేశ్వరి నీ పాద పద్మములకు వందనములు చేయుచుంటిని. పూజలు చేయుచున్నాను. పూజలు చేయుచున్నాను. ఆశీర్వదించు. ఆశీర్వదించు ప్రాణేశ్వర. ప్రాణేశ్వరి లెమ్ము ప్రాణేశ్వరి లెమ్ము. చల్లగా నీవో రదిల్లావే మూలాక్ష్మీ దేవే. ఓ ప్రాణేశ్వరి ఓ ప్రాణనాథ నా ప్రాణేశ్వరి చల్లగా నీవో ప్రాణేశ్వరి. ఓ ప్రాణనాథ రదిల్లావే నా ప్రాణ సఖియా. దైవ కృప వల్ల దీవించి తినేలెమ్మ. ప్రాణేశ్వరి ఓ ప్రాణనాథ ఓ దైవ కృప వల్ల దీవించి తినేలెమ్మ. చింతలెల్లా తొలగిపోవు. చింతాలో తొలగి పమ్మో శ్రీ అరుణి కృప వల్ల. ప్రాణేశ్వరి ఓ ప్రాణనాథ లెమ్ము ప్రాణేశ్వరి లెమ్ము. ఓ ప్రాణేశ్వరి ఓహో ప్రాణనాథ నిన్ను చింతలెల్లా తొలగి పమ్మును శ్రీ హరిని కృప వల్ల. ప్రాణేశ్వరి చల్లగా దీవించుతుంది. ఇక లెమ్ము ప్రాణేశ్వరి లెమ్ము. ప్రాణేశ్వరి ఓ ప్రాణనాథ ఏమి సమాచారము తెలుపుము ప్రాణేశ్వరి. నాదా ప్రాణేశ్వర. నాదా ప్రాణేశ్వర. ప్రాణేశ్వరి ప్రాణవల్లభా ఒక మనమే నీకు తెలిపేదానయ్యా. ఓ
ప్రాణనాథ ప్రాణేశ్వరి ప్రాణవల్లభా ఒక మాట నీకు తెలిపేదానయ్యా విత్తనం లేవిటకు పొలాలు లేవా? విత్తనములు వేయ కుర్రాలు లేవాయే ఓ ప్రాణనాథ ప్రాణేశ్వరి విత్తనములు వేయ కుర్రాలు లేవాయే ఏ విత్తనం ఏ విధము ఉడిగించుకోవాలి. ఏమి విత్తనము వేయ ఒరిగించవనను తెలుపా ఓ ప్రాణనాథ ఓ ప్రాణేశ్వరి విత్తనము వేయుటకు కొర్రలు లేవాయను ఏమి విత్తనములు వేయవలెను ప్రాణేశ్వరి ఏమి చేయదము ప్రాణనాథ తెలుపుము నాదా ఓ ప్రాణేశ్వరి సఖియారో వినావే ప్రాణేశ్వరి ఓ ప్రాణనాథ నీ అన్న శివుని చెందాకు ప్రాణేశ్వరి ఓ ప్రాణనాథ కోరిక తోడు కోరిక తోడుతా కుర్రాలున్నవి తమ్ము మో కోరిక తోడుతా కుర్రాలున్నవి తమ్ము పోలే పెళ్లి దాగుని ధరణి పోలే పల్లె దాముని మది నమ్మి ఫోటో ఫోటో ప్రాణేశ్వరి ఓ ప్రాణనాథ నువ్వెందుకు చింతించావు ప్రాణేశ్వరి మీ అన్న శివుని చెంతకు వేగి కోరిక తోడుతా కొర్రలు నవి తమ్ము ప్రాణేశ్వరి ఓ చింత ప్రాణనాథ వలదు చింత వలదు ప్రాణేశ్వరి మీ అన్న శివుని చెంతకు వేగి కొర్రలు తీసుకొని రమ్మము జై అని ఇప్పుడు భార్య భర్తలు సంభవించినంతలో ఆ కుదల అంతలో వారి కుమారుడైన జమదగ్ని ఏ విధముగా వచ్చున్నాడు. కుమార పరశురామయ్య గారికి జై, జమదగ్ని రాజు గారికి జై. రేణుకా ఎల్లమ్మ దేవి గారికి నయముగా వినుడే నామో జమదగ్ని వినుడే నయముగా వినుడే నామో జమదగ్ని వినుడే ఎల్లప్పుడును నేను వ్యవసాయమును చేతూ
ఎల్లప్పుడును నేను వ్యవసాయమును చేతూ ధరణి పోలే పల్లెదముని మది నమ్మి రేణుకా ఎల్లమ్మ దేవి గారికి సేవక స్వామి రాజేంద్ర. నా నామము జమదగ్ని అని అందరు. స్వామి సేవక నీ నామం జమదగ్న స్వామి. అవును. ఇంకా చెప్పుము స్వామి. మా తల్లిదండ్రి వద్దకు పోయేదను గాక రేణుకెళ్ళమ్మ దేవి గారికి వినుడి జనులార తెలిపెదం వినయంబుగా మా తండ్రి గౌతమారాజ్యంబు వేలేటి మా తండ్రి గౌతుండు తల్లి భూలక్ష్మీదేవి ముదముతో వినుడే దంపతులకు సుతుడాను గనుడే ఎల్లప్పుడును నేను వ్యవసాయమును చేతూ ఎల్లప్పుడును నేను వ్యవసాయమును చేతూ సర్వాధ్యాయ నాకు సవినాను సర్వాయో నాకు సవినాయంబుగా గలదు సేవక రేణుకా ఎల్లమ్మ దేవి గారికి సేవక గౌతమ మహారాజ్యంబు వేలేటి మా తండ్రి గౌతుండు గౌతుని పుత్రుడను నా నామము జమదగ్ని అని అందరు నా తల్లి భూలక్ష్మీదేవి అని అందరు సేవక నేనిప్పుడు మా తల్లిదండ్రి వద్దకు పోయేదను గాక స్వామి. మీ తల్లిదండ్రి వద్దకి పోవులమని అడుగుతున్నావా? అవును స్వామి. సరే స్వామి, మీ తల్లిదండ్రుల దగ్గరికి తోలుకొని పోతున్నాను. రమ్ము. రేణుకెళ్ళమ్మ దేవి గారికి అని ఈ విధముగా కుమారుడు అడుగుతున్నంతలో అక్కడ గౌతుడు భూలక్ష్మి హిమదగ్నిరాజు గారికి కుమార పరశురామయ్య గారికి అని ఈ విధముగా తల్లిదండ్రుల దగ్గరికి ఆ యొక్క జమదగ్ని ఏ విధముగా వచ్చి ఏమనుకున్నాడు? రేణుకెళ్ళమ్మ దేవి గారికి వందనాములో చేయసొంటి తల్లిదండ్రులారా లెమ్ము ఏంది మీ పాద పద్మములకు వందనంబులు చేతో మీ పాద పద్మములకు వందనంబులు చేతో ప్రేమ తోడు తాళను దీవించుడి కామేరు తల్లి నాయన కుమారక రేణుకెళ్ళమ్మ దేవి గారికి ఓ తల్లిదండ్రులారా నాయన కుమారక మీ పాల పద్మములకు నన్ను దీవించండి.
మా నాసిల్ని తనయా నాయన కుమారక అమ్మా నాయన కుమారక లెమ్మురా తనయా చిన్ని కుమారా నాయన కుమారక అమ్మా జనని లెమ్మురా తనయా చిన్ని కుమారా దైవాకు బావల్ల దివించి తినే తనయా దైవాకు బావల్ల దివించి తినే తనయా నాయన కుమారక లెమ్ము నీ పోలే పల్లె దామోనే మది నమ్మే అమ్మా జనని తండ్రి జనక దైవ కృప వల్ల దీవించి మీ తనయా ఇక లెమ్ము నాయన లెమ్ము నాయన లెమ్ము నాయన కుమారక తల్లి ఇక లెమ్ము తనయ దైవ కృప వల్ల నేను దీవించి తిమి నాయన లెమ్ము నాయన కుమారక నాయన కుమారక తల్లి చిన్నే తానయా ఒక మాట నీకు తెలిపేదానయ్యా చిన్నే కోమారా ఒక మాట నీకు తెలిపేదానయ్యా నాయన కుమారక జనని అమ్మా నాయన కుమారక అమ్మా జనని ఒక మాట నీకు తెలిపేదను నాయన నేను వెళ్ళి కొర్రలు తెచ్చేదను నాయన రేణుకెళ్ళమ్మ దేవి గారికి అమ్మా నాయన అమ్మరు నీ వెతటకేగి కొర్రలాను తెచ్చదావే అమ్మరు నీ వెతటకేగి కొర్రలాను తెచ్చదావే సమ్మతిగా నాలు మరికి ఇన్నవించు కన్న తల్లే అమ్మా జనని నాయన కుమారక నీవు ఎతటి కేగి కొర్రలను తెచ్చదవు తల్లి నాయన కుమారక తనయ నీదు మేనమా మాలింటికే తెచ్చదటరా తనయ నీదు మేనమా మాలింటికే తెత్తునటరా ఆయన కుమారక దీక్ష తోడాయి పూలవనముల తిరుగుచుండు పిన్ని బాల
దీక్ష తోట ఇచ్చటనే ఈ పూల వనములో తిరుగుచుండు. నాయన కుమారక అమ్మా జనని నువ్వు ఇచ్చటనే ఈ పూల వనముల తిరుగుచుండుకు నాయన. నీ మేనమావుల చెంతకు వేగి నేను విత్తనములు చచ్చెదను. అమ్మా జనని నాయన కుమారక అమ్మా జనని నాయన కుమారక అటులైనా నేను మాదు యవ్వగారి ఇంటికొత్తు. అటులైనా నేను మాదు యవ్వగారి ఇంటికొత్తు. కొత్తగాను మేనమావల మేనత్తల చూసి వత్తు. కొత్తగాను మేనమావల మేనత్తల చూసి వత్తు. నాయన కుమారక అసలైతే నేను కూడా మా అవ్వగారి ఇంటికి వచ్చేదాను తల్లి. నాయన కుమారక అమ్మా జనని అటులైనా నేను మా అవ్వగారి ఇంటికి వచ్చేదాను తల్లి. నాయన కుమారక అమ్మా జనని వద్దు తనయాటము చేయకు ఇచ్చటే ఈ పూలవనముల. వద్దు తనయాటము చేయకు ఇప్పుడే నే పొరలి వచ్చేదా. ధరణి పోలే పల్లదా ముని మదిల నమ్మి పోయి వచ్చేదా. ధరణి పోలే పల్లె ముని మదిల నమ్మి పోయి వచ్చేదా. నాయన కుమారక అమ్మా జనని అటము చేయకు నాయన. ఇచ్చట ఈ పూల వనములు ఆడుకోము నాయన. నేను తొందరగా వెళ్ళి వచ్చేదను. మళ్ళీ తొందరగా పోయి మళ్ళీ వచ్చేదను నాయన. నేను నువ్వు ఇచ్చటనే నీ తండ్రి దగ్గర ఉండుము నాయన. రేణుకైలమ్మ దేవి గారికి సరియే తల్లి అలాగనే పోయిరమ్ము తల్లి. సరే తల్లి అలాగనే పోయిరమ్ము తల్లి. అమ్మా నాయన కుమారక వినుము ఒక మాట ఇప్పుడు తెలిపెదను. మేనమామల మేనత్తలను అడిగి తీనను మా ఆజల్లమ్మ అడిగి తీనను మా. అమ్మా ఎల్లు నాయన కుమారక ఆయల్లమ్మను అడిగిదినమ్మ. ఆయల్లమ్మ నన్ను కంచి ఆయల్లమ్మ ఆయల్లమ్మను అడగితి నను మా ఆయల్లమ్మను. అందరూ క్షేమమాని తెలుపమ్మా మాయమ్మ. అందరూ క్షేమమాని తెలుపమ్మా మాయమ్మ. ధరణి పోలే పల్లె దాముని మది నమ్మి అమ్మా జనని నాయన కుమారక రేణుకెళ్ళమ్మ దేవి గారికి అమ్మాయి అమ్మా అటులైనా మేన మామలను మేనత్తలను ఆ ఎల్లును నా చిన్ని మరదలైన ఆ ఎల్లమ్మను అడిగితేనని తెలుపు తల్లి. నాయన కుమారక ఇక పోయి రమ్ము తల్లి. రేణుకెళ్ళమ్మ దేవి గారికి
అని ఈ విధముగా ఈ యొక్క భూలక్ష్మి కుమారునితో సెలవు తీసుకొని ఆ పవిడాలపట్నం ఏ విధముగా పోతున్నాడు. పోయేదా నేను పగుడాల పట్నం పోయేదా నేను అయ్యో పోయేదా నేను పగుడాల పట్నము పోయేదా నేను విత్తనములు వేసి గుర్రాల కొరకై విత్తనములు వేసే కుర్రాల కొరకయ్యి ఏ విత్తనములు వేసే కుర్రాల కొరకయ్యే తల్లి గారింటికి పోవుచున్నాను నేను రేణుకెళ్ళమ్మ దేవి గారికి ఆహా అదిగో పగుడాల పట్నము కనబడుచున్నది. ఇక పోయేదా నేను రేణుకెళ్ళమ్మ దేవి గారికి అని ఇట్లు భూలక్ష్మి తల్లి గారి ఇంటికి వచ్చినంతలో అక్కడ శివపార్వతులు పవిడాల పట్టణము నుండి ఏ విధముగా వచ్చున్నారు.